ఏ చోటను వెదకినా ఏ నోటను పలికినా కనబడువాడొక్కడే, వినగలిగేదొక్కడే. ఏ రూపము దలిచినా ఏ రీతిని కొలిచినా ఆరాధన పొందునదతడే, ఆనందించువాడతడే. మతములు వేరైనా మతసారమొక్కటే, మతభేదము వలన తుదకు వ్యథలే మిగులు. భగవానుడు పెలడని భువికి కర్త అతడని, విశ్వాసము వదలకు మీ శ్వాసలుండు వరకు. కాబట్టి అందరికీ పరమాత్ముడు ఒక్కడే, పేర్లు వేరే వేరే పెట్టుకున్నారు అని అంటారు. ముసల్మానులు అల్లాహని, హైందవులు శివుడని, రాముడని, కృష్ణుడని, క్రైస్తవులు జెహోవాని, జొరాస్ట్రియన్లు అహ్రమజ్దా అని ఈ రీతిగా పేర్లు వేరే వేరే పెట్టుకున్నారు. చర్చిలో ప్రార్థనలు చేసినా, మందిరములో పూజలు చేసినా, మస్జిద్లో నమాజులు చేసినా అవి చెందేది ఒక్క పరమాత్మునికి.